46 వారాల పాటు శిక్షణ పూర్తి చేసుకున్నారు జాతీయ పోలీస్ అకాడమీలో. ప్రస్తుతం మనతో పాటు ఐపీఎస్ అధికారిని తొలిసారి తెలంగాణ కేడర్కు, అలాగే తెలంగాణకే చెందిన అపూర్వరావు సీనియర్ ప్రస్తుత ఐపీఎస్ అధికారి మనతో పాటు ఉన్నారు. మీరు శిక్షణ అంటే మీ ప్రస్తుతం ఐపీఎస్ అధికారిగా మీరు ఏమనుకుంటున్నారంటే ఎలా ఉండబోతుంది? చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఈ పోస్ట్. దాంతోనే మనకి అందరికీ సొసైటీకి సర్వ్ చేయడానికి ఒక మంచి స్టెప్ అని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు ఐపీఎస్కి సెలెక్ట్ కాకముందు ఏం చేసేవారు? మీ కుటుంబ సభ్యుల నేపథ్యం ఏంటి? నేను స్కూలింగ్, కాలేజ్ అంతా హైదరాబాద్ నుంచే జరిగింది. తర్వాత మా ఫాదర్ సివిల్ కాంట్రాక్టర్, మదర్ ఇస్ అ హౌస్ వైఫ్, అక్క యూకేలో ఉంటుంది. నేను ఇంజనీరింగ్ తర్వాత 3 years సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాను చెన్నైలో. దాని తర్వాత వర్క్ చేస్తూనే సివిల్ సర్వీసెస్ రాశాను. ఇంకా ముందు రావాలనుకుంటున్న ఐపీఎస్లకు మీరు ఎలాంటి సందేశాన్ని ఇస్తారు? మహిళలు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. ఉమెన్ ఐపీఎస్లో రావడానికి కొంచెం హెజిటేట్ అవుతారు, కానీ అలాంటిది ఏం లేదు. దిస్ ఇస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ సర్వీస్. పోలీస్ ఇమేజ్ హెస్ కంప్లీట్లీ చేంజ్ రైట్ నౌ. సర్వీస్ కూడా చేంజ్ అయింది. సో ప్లీజ్ డూ కమ్ ఇన్ టు ది ఇండియన్ పోలీస్ సర్వీస్. ఇంకా చాలా మందికి మనం హెల్ప్ చేయొచ్చని. ఇది మొత్తంగా తొలిసారి కేటాయించబడ్డటువంటి అపూర్వరావు చెప్తున్నటువంటి విషయాలు. రావాలనుకుంటున్నటువంటి మహిళలు కావచ్చు, ఇంకా ఎవరైనా సరే ఇందులో కఠినంగా కష్టపడితే ఐపీఎస్ ఈజీగా సాధించవచ్చు. అలాగే ఇటీవల మార్పులు చేర్పులు కూడా ఇందులో రావడం జరిగింది. అవన్నీ కూడా మనకు దోహదపడతాయి, ఐపీఎస్గా చేపట్టేందుకు ఉపయోగపడతాయని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తంగా జాతీయ పోలీస్ అకాడమీ వద్ద ట్రైనింగ్ పూర్తయిన ఐపీఎస్ల మనోగతం. ఇక కెమెరా పర్సన్ శేఖర్తో సందీప్ రావు, హైదరాబాద్.